హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మీరు ఒక సిచ్యువేషన్లో స్టక్ అయ్యారా? జాబ్లో గ్రోత్ లేదు, రిలేషన్షిప్లో కన్ఫ్యూజను, పర్సనల్లో పర్సనల్ గోల్స్ అచీవ్ చేయడానికి మనం చాలా స్ట్రగుల్ అయిపోతున్నాం కదా. ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు ఏదో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ఫేస్ చేసే ఉంటారు. దీనినే లైఫ్లో డెడ్లాక్ సిచ్యువేషన్ అని కూడా అంటారు. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కంప్యూటర్ సైన్స్‌లో ఒక టాపిక్ ఉంటుంది, డెడ్లాక్ అని చెప్పి. ఆ డెడ్లాక్ అనేది ఏంటంటే 2 ప్రాసెసర్స్ రిసోర్సెస్ కోసం వెయిట్ చేస్తూ స్టక్ అయిపోతాయి. అలాగే మనం కూడా వెయిట్ చేస్తూ ప్రోగ్రెస్ లేక మనం లైఫ్‌లో స్టక్ అయిపోతాం. ఈ వీడియోలో డెడ్లాక్ సిట్యుయేషన్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనే కాన్సెప్ట్‌తో పాటు ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. అది మనకి చాలా యూజ్ అవుతాయి. దాని నుంచి బయటికి రావడానికి మనకి చాలా యూజ్ అవుతాయి. సో, వీడియోని చివరిదాకా చూడండి. ఓకే. మ్యూజిక్ తర్వాత డెడ్లాక్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్‌లో డెడ్లాక్ అంటే మనకి ఒక క్లారిటీ ఉండకపోవడం, ఆప్షన్స్ లిమిటెడ్‌గా అనిపించడం, అండ్ ఏం చేయాలో అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, కెరీర్‌లో ప్రమోషన్ ఉండదు, కానీ జాబ్ వదలలేక అలాగా స్ట్రగుల్ అవుతూ వదలలేకపోతూ ఉంటారు. ఓకే. అది ఒక కామన్ ఎగ్జాంపుల్స్ చెప్పనా మీకు? కెరీర్ పరంగానే. జాబ్‌లో గ్రోత్ ఉండదు మనకి. కొత్త జాబ్ ట్రై చేయడానికి మనకి భయమేస్తూ ఉంటుంది కదా. అలాగే రిలేషన్‌షిప్స్‌లో ఉంటాయి. టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అనుభవిస్తూ ఉంటాం. దాని నుంచి బయటికి పడిపోవడానికో, దాన్ని బ్రేక్ చేయడానికో మనకి ధైర్యం చాలదు. ఏమైపోతుందో అనే ఒక భయం. ఓకే. పర్సనల్ గోల్స్ ఉంటాయి. దానికి మనకి ఏవో గోల్స్ ఉంటాయండి. అవి అవి మనం అచీవ్ చేయడానికి మనకొక టైం ఉండదు. ఒక మోటివేషన్ ఉండదు. మొత్తానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. ప్రొక్రాస్టినేషన్. ఓకే. అలా చేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ వస్తూ ఉంటుందండి. మనం చాలా ధైర్యవంతులం. ఆ ధైర్యాన్ని మనం అంతా లోపల తొక్కేసుకొని, మనం ఎ ఒక స్టెప్, ఒక ఛత్రపతి అడుగు ముందుకు వేయకుండా మనం అలా ఫేస్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా అలా ఫేస్ చేసుంటారు కదా. కామెంట్స్‌లో పెట్టండి. అసలు ఈ డెడ్‌లాక్స్ ఎందుకొస్తాయి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. రిస్క్ తీసుకోవాలంటే భయం. సో, ఆ భయంని అనే జింక్స్‌ని మనం బ్రేక్ చేస్తే, ఈ డెడ్‌లాక్ సిట్యుయేషన్‌ని మనం బయటపడొచ్చు. ఒక క్లారిటీ లేకపోవడం, లేక్ ఆఫ్ క్లారిటీ. గోల్ ఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకి తెలియకపోవడం. ఒకవేళ తెలుసున్నా కూడా మనం ఏమైపోతుందో అనే దాంతో మనం ముందుకి ఒక అడుగు వేయలేకపోవడం వల్ల, అంటే ఆ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? అమ్మో! ఏమవుతుందో? అనేది, ఒకవేళ చేసేద్దాం అని అనుకున్నా మళ్ళీ ఏదో ఆలోచనొచ్చి క్లారిటీ లేకపోవడం. కంఫర్ట్ జోన్. అబ్బా! మన లైఫ్ హ్యాపీగా నడుస్తోంది కదా. ఇప్పుడెందుకు కొత్త రిస్క్ తీసుకోవడం, లేకపోతే కొత్తది మనం ప్రయత్నించడం ఎందుకు అనేది ఒకటుంటుంది. అది మనం ఒక కంఫర్ట్ జోన్‌ని మనంతట మనమే ఏర్పరచేసుకొని దాని నుంచి బయటికి రాలేకపోవడం. ఎక్స్‌టర్నల్ ప్రెషర్ అంటే ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు. వాళ్ళందరూ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మనం ఇరుక్కుపోతాం. వాటిలో స్ట్రక్ అయిపోతాం. సో, దానివల్ల కూడా ఇవన్నీ ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ కింద వస్తాయి. సో, వాటి వల్ల కూడా మనం ఈ డెడ్‌లాక్ సిట్యుయేషన్‌లో మనం ఇరుక్కుపోతాం. కామెంట్స్‌లో మళ్ళీ చెప్పండి. ఇన్ని సార్లు కామెంట్స్‌లో చెప్పండి అని అంటున్నాను కాదు. ఇది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్‌ది కాబట్టి కామెంట్స్ చేయమంటున్నాను. మీరు ఎప్పుడు ఇంత మీరెప్పుడు అసలు ఇంత డెడ్‌లాక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు? అండ్ మన ఆడియన్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుంది. దాని నుంచి ఎలా బయటకొచ్చారు?
అది కూడా కామెంట్స్‌లో పెట్టండి. అసలు ఈ డెడ్‌లాక్‌ని మనం ఎలా బ్రేక్ చేయాలి? ప్రాక్టికల్స్ ప్రాక్టికల్ టిప్స్ చెప్తా. అవి ఫాలో చేయండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఒక పేపర్ తీసుకోండి. మీరు మీకేం కావాలో అది రాయండి. ఏం ప్రాబ్లమ్ అనేది రాయండి. ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఓకే. వస్తుంది. నేను హ్యాపీగా ఉన్నానా? నా గోల్ ఏంటసలు? నేను ఏం చేస్ నేను ఏం చేస్తున్నాను అనేది కూడా రాయండి. మనం అలా రాయడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఇందాక చెప్పినట్టు ఒక క్లారిటీ వస్తుంది. మనం మనని ఏది స్టాప్ చేస్తోంది అనేది కూడా మనకి ఒకటి తెలుస్తుంది. సో, ఆ క్లారిటీ రావడం వల్ల, మనం అలా రాయడం వల్ల మనకి ఒక డోర్స్ ఓపెన్ అయినట్లయ్యి, మనం ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. ఆ డెడ్‌లాక్ సిట్యుయేషన్‌ని మనం బ్రేక్ చేయడానికి ఒక అవకాశం ఉంది. పెద్ద పెద్ద చేంజెస్ అన్నీ ఒకేసారి వచ్చేవి మన లైఫ్‌లో. చిన్నగా స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు కెరీర్ పరంగా అనుకోండి, ఒక స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవడం. ఏ లైఫ్ గురించి ఒక 10 మినిట్స్ ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు. ఇది నేను ఇప్పుడు మీకు వీడియో చెప్తున్నాను. నేను కూడా రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. నా లైఫ్‌లో కొన్ని రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి కాబట్టి, నేను మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను. సో, ఏంటంటే అది ఏంటో ఒక స్కిల్ ఒకటి నేర్చుకోండి. డైలీ ఒక 10 మినిట్స్ మనం లైఫ్‌లో ఏం చేయాలో, ఎలా చేస్తే బావుంటుందో ఒక ప్లాన్ జేసుకోండి. ఇంకోటి హెల్ప్ హెల్ప్. అంటే మనం మన ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ, అంటే పేరెంట్స్‌తో కానీ, ఎవరితో అయినా వైఫ్‌తో కానీ ఆర్ మెంటార్ ఎవరికో ఒకళ్ళకి అంటే గురువుగారు కానీ, ఎవరో ఉంటారు కొంతమంది. ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో చెప్పండి. ఇది సిట్యుయేషన్. ఇది ఇలా ఉంది. నేనేం చేయాలి? నేను స్టక్ అయిపోయాను. ఏం చేయాలో అడగండి. అడిగితే వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అది హెల్ప్ తీసుకోండి. ఇదొకటి. మెయిన్‌గా నాకనిపించిందేంటంటే మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఏదేదో చేస్తే ఏమైపోతుందో అనే భయం. అసలు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చేస్తుందేమో. మైండ్ సెట్ ఎక్కడ మార్చుకోవాలంటే, ఫెయిల్యూర్ అనేది ఏమీ ఉండదు. అది ఒక లెర్నింగ్, రిస్క్ తీసుకోవాలి అనే మైండ్ సెట్‌తో మనం ఉంటే, ఆ రిస్క్ ఫస్ట్ తీసుకుంటే రిస్క్ లాగే అనిపిస్తుంది. తీసుకోకపోతే రస్క్ అయిపోతుంది. సో, ఆ రిస్క్ తీసుకొని, మన మైండ్ సెట్ మార్చుకొని, ఇందాక చెప్పినట్టు ఛత్రపతి అడుగు వేస్తే, ఖచ్చితంగా ఈ డెడ్‌లాక్ అనేది బ్రేక్ అయ్యి, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. కాకినాడలో నా ఫ్రెండ్ ఒకతనున్నాడు. ఓకే. ఆ ఫ్రెండ్ వాడి పేరు జిలానీ. వాడేం చేశాడంటే, ఇలాగే ఎంబీఏ చేసి ఉద్యోగం వచ్చింది ఒక ఎంఎన్‌సిలో. జాబ్ చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. కానీ వాడికి ఎక్కడో స్టక్ అయిపోయినట్టు అనిపిచ్చింది. ఇందాక చెప్పినట్టు ఛత్రపతి అడుగని చెప్పాను గదా! ఆ ఒక్క అడుగు వేసాడు. వేసి జాబ్‌ని మానేసి వాడి ప్యాషన్ ఏంటి? బిజినెస్. ఒక అపారెల్ స్టోర్‌ని పెట్టాడు. 9 ఇయర్స్ పట్టి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం అంటే ఒడిదడుకులు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అవన్నీ కూడా వస్తాయి దీంట్లో. వాటన్నిటిని ఎదుర్కొని, మైండ్ సెట్ మార్చుకొని, ధైర్యంగా ఒక అడుగు వేసి 9 ఇయర్స్ పట్టి వాడు ఆ స్టోర్‌ని రన్ చేస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్‌ని రన్ చేసుకుంటున్నాడు. మనందరికీ కూడా అలాంటివుంటాయి. కానీ ఒక్క అడుగు దూరంలో ఉంటున్నాం మనం. మనకి ఇంకోటేంటంటే అక్కర్లేని విషయాలన్నీ బుర్రలో పెట్టుకుంటాం.
దాన్ని అన్నెసెసరీ బ్యాగేజ్ అంటాను నేను. నేనే కాదు చాలామంది అంటారు. ప్రయారిటైజ్ చేసుకోవడం మనకి రాక అన్నెసెసరీ బ్యాగేజ్‌ని మనం వదలకుండా ఇంపార్టెంట్ గోల్స్ మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ సిట్యుయేషన్‌లో ఉంటారు. చాలామంది డెడ్‌లాక్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే అన్నెసెసరీ బ్యాగేజ్‌ని వదిలేసి ఇంపార్టెంట్ గోల్స్ మీద ఫోకస్ చెయ్యండి. చేస్తే మనకొచ్చే రిజల్ట్స్‌కి బయటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మనమే ఆహా! భలే చేసుకున్నానురా! నాకున్న సిట్యుయేషన్ నుంచి నేను బయటకొచ్చాను అని మనంతట మనం సెల్ఫ్ ప్రైడ్ అంటారు కదా! అలా ప్రౌడ్ ఫీల్ అవుతాం. మన చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే. అసలు ఇది లైఫ్‌లో డెడ్‌లాక్ అనేది చాలా నార్మల్. కానీ అది పర్మనెంట్ ఏమి కాదు. స్మాల్ స్టెప్స్ తీసుకోండి. అండ్ హెల్ప్ కోసం ఎవరినైనా అడగండి సిట్యుయేషన్‌లో స్ట్రక్ అయితే. మీరు చాలా స్ట్రాంగ్. మనందరం చాలా స్ట్రాంగ్. ఓకే. ఈ డెడ్‌లాక్‌ని బ్రేక్ చేసేంత బలం మనకుంది. అది బ్రేక్ చేసేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్. ఈ టిప్స్ ట్రై చేయండి. కామెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ చేస్తున్నారు. బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.